ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లముడి గ్రామం మాదిగపల్లిపై దాడి చేయడం జరిగింది. పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చారని మరియు వరి పంట పైరు గొర్రెలు ధ్వంసం చేశాయని ఈ విషయంపై చీమకుర్తి ప్రాథమిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మనసులో పెట్టుకొని దురుద్దేశంతో మా మాదిగ కులస్తులపై పోలీసు వారి సంక్షేమంలో పోలీసు వారి ఆధ్వర్యంలో దాడి చేయడం జరిగింది. ఈ విషయంపై ఏపీ దళిత వేదిక రెడ్డన్న ఆదేశాల మేరకు మరియు అన్ని గ్రామాలకు సంబంధించిన దళిత నాయకులు మరియు మాదిగ కులస్తులకి అందరికి కూడా మా ఏపీ దళిత వేదిక ప్రకాశం జిల్లా గ్రూప్లో అందరికి కూడా అక్కడ ఏం జరిగిందనేది గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పక్క ఉన్న డివిజన్ కందుకూరు నియోజకవర్గంలో బలిజ కులానికి కమ్మ కులాని వారికి చిన్న గొడవ నేపథ్యంలో హత్య చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, హోంశాఖ మంత్రి మరియు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా స్పందించడం జరిగింది. ఈరోజు మా మాదిగ కులస్తులకి చీమకుర్తి మండలంలో బండ్లముడి గ్రామంలో దాడి జరిగితే అక్కడున్న రాజకీయ నాయకులు కానీ మరియు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ వారికి జరిగిన అన్యాయంపై సంపూర్ణమైన న్యాయం చేయాలి. అదేవిధంగా మా మాదిగులు ఎవరైతే ఉన్నారో దళిత టీడీపీ నాయకులు అందరూ కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఓటేయాలని చెప్పి మా మాదిగులందరూ కూడా విన్నపించుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అవ్వడం జరిగింది. అయినప్పటికీ దళితుల మీద దాడి జరిగిన ఇంతెందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవే పైన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి జరిగితే ఈ రోజుకి ఆ బూటుకాలు విసిరేసిన అగ్రకులస్తులు న్యాయవాది పైన చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అదేంటంటే కొంతమంది నాయకులు ప్రశ్నించలేదు, ఖండించలేదని కొంతమంది వీడియోలు కూడా చేశారు. కానీ ఏపీ దళిత వేదిక తరఫున గోచిపాత్ర చిన్నబాబు నేను దళితులకు అన్యాయం జరిగితే ఎక్కడైనా సరే దళిత వేదిక తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధ్యమైన వరకు దళితులకు న్యాయం చేస్తామని ఏపీ దళిత వేదిక తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా దళిత వేదిక దళితులకు ఎల్లవేళగా అండగా ఉంటుంది. రెడ్డన్న రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు న్యాయం జరగకపోతే ధర్నాలు చేపడతామని దళిత వేదిక జిల్లా అధ్యక్షుడు నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా మాదిగలకు న్యాయం జరిగేంత వరకు మాదిగలు వెంట ఉంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై గోపాల్.